హల్లెలూయా. ఇశ్రాయేలీయులు స్తుతించినప్పుడు యెరికో గోడలు ఏమైపోయినాయండి? కూలిపోయినాయి. ఇక్కడ ఏలియాలో మనం చూసినప్పుడు ప్రియులారా, దేవుని రాకడలో ఎట్టబడడానికి మూడవ అనుభవం ఏముంది ఏలియా గారి దగ్గర అంటే స్తుతించేటువంటి అనుభవము, దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి అనుభవము. ప్రియులారా, స్తుతిని స్థితిని మార్చిద్దని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నారు. ఉదయకాలమున 3 గంటలకే లేచి యెహోవాని స్తుతిస్తూ ఉంటారు, యేసు ప్రభు వారిని స్తుతిస్తూ ఉంటారు. కనుకనే వారు అంతగా ఆశీర్వదించబడ్డారు. ప్రియులారా, ప్రభువుని మనం చేరుకోవాలి అంటే స్తుతించే అనుభవం మనకు ఉండాలండి. స్తుతించకుండా మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క రాకడలో ఎత్తబడలేము. ఏ విషయంలో దేవుణ్ణి స్తుతించాలా, ఏ విషయంలో దేవుణ్ణి గణపరచాలా, ఏ విషయంలో దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి దేవుణ్ణి స్తుతించాలా. ప్రియులారా, నేను దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుణ్ణి స్తుతించాలా. చూడండి, మన ప్రక్కన ఎంతమంది చనిపోతున్నా, మన ప్రక్కన ఎంతమంది వెళ్ళిపోతున్నా, దేవాతి దేవుడు మాత్రము నిన్ను నన్ను సజీవులుగా ఉంచాడు. ప్రియులారా,